एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। మిగిలానా నేనెవరో మరిచానా నీడలే కదిలానా నీ వల్లే కదిగానా నా కోసం నేను లేనా మోసంతో నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింటేనా हरे रे मनसे जारे हरे रे वरसे मारे इदी वरकेपुडु लेदे इदी ना मनसे कादे एवरे मन्ना विनदे तनदारेदो तनदे स्मरणे प्रेमायि विन्दरन्ने नी वल्लरे अन्तानि मायलोने रोजु नी नाम स्मरणे प्रेमायि विन्दरन्ने नी वल्लरे స్నేహమేగా జీవితం అనుకున్నా ఆజమేగా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీకోలా स्मरणे प्रेमायि विन्दरन्ने नी वल्लरे अन्तानि मायलोने रोजु नी नाम स्मरणे प्रेमायि विन्दरन्ने नी वल्लरे। చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో
మెరిసిన మెరుపమ్మా తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా హరే రే హరే రే మనసే జారే హరే రే హరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో ఓ మీరా మా అందరి కల నీవెగా మా ఎదలో నీవెగా Friendship
दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా హే 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 నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా ఓహో ఆహాహా హే నేనల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం చరిత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది హే 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 ప్రాణానికి ప్రాణం పోసే మంత్రం రా స్నేహం స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రం రా స్నేహం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాద్దాం నేస్తం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో
అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం లల్లలల్లల్లా ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే
పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడైకానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ప్రధానోపాధ్యాయుడు శ్రీ కంచెల వెంకట సుబ్బారెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నుంచి 1996 వరకు పాఠశాల అభివృద్ధికి వినలేని కృషి చేసినటువంటి మన ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీ పలవల శివరామరెడ్డి సార్ గారిని వేదిక మీద రావాలి. తల్లి చదువుల్లో తల్లి మరి ఆమె కరుణా కటాక్షం ఉన్నది కాబట్టి ఇంతమంది ఉద్యోగాల్లో మరి ప్రత్యేకంగా 95లో చెప్పడానికి వీలు లేదు. ఎంత సంతోషాన్ని కలిగిస్తానంటే మిమ్మల్ని పరిచయం చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ చాలా బాగున్నారు, అదే కావాల్సింది. అది ఒక శ్లోకము మిమ్మల్ని ఆశీర్వదించి ఒక్క శ్లోకం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే ఆషామాషి కాదు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తర్వాత మన పాఠశాలలో లెక్కల్ మాస్టర్గా మనకు ఎన్నో విలువలు నేర్పించిన తర్వాత ఇక్కడి నుండే మండల విద్యాశాఖ అధికారిగా తర్వాత ముద్దనూరు జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి శ్రీ భూమిరెడ్డి వెంకటరామరెడ్డి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
పాఠశాలలో దాదాపు 18 సంవత్సరాలు తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ సార్ ఇక్కడ క్లాస్లో పాఠం చెప్తూ ఉంటే ఎలిమెంట్ స్కూల్ వరకు వినిపిస్తుంది అనమాట. అంత బాగా గొంతుతో గాత్రంతో మధురమైన గాత్రంతో పద్యాలు పాడుతూ మనందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి శ్రీ తుమ్మల చిన్నగంగిరెడ్డి సార్ గారు తర్వాత మనం 6వ తరగతిలో చేరినప్పుడు మన పాఠశాలకు వచ్చి దాదాపు 10 సంవత్సరాలు ఇదే పాఠశాలలో చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంత అవసరమో అని తెలియజెప్పి తన 10 ఏళ్ల సమయంలో ఎంతోమందికి వివిధ రకాలైనటువంటి గేమ్స్కు విద్యార్థులను పంపి నిన్ననే తన ఉద్యోగ ప్రస్థానం నుంచి విరమించినటువంటి శ్రీ శనివారపు విజయప్రసాద్ రెడ్డి సార్ గారిని కోరుచున్నాను. పప్పురాకులతో చేసే కళ్ళజోళ్ళు, పచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళని తెలుసా? అసలు పనుల్లో ఆడుకోవడం ఎప్పుడు గుర్తొస్తే మనకు మన స్కూల్కు అప్పుడు 6, 7 తరగతులకు చదువు లిపాల రాఘవరెడ్డి సార్ గారిని వేదిక మీద తర్వాత ఏ పాఠశాలకు వెళ్ళినా తన నిబద్ధతతో నిక్కచ్చిగా వ్యవహరిస్తూ మొత్తం బాగా పేరు సంపాదించి అలాగే మన పాఠశాలకు వచ్చి 8 సంవత్సరాలు పూర్తయి పాఠశాలలో 180 ఉన్నటువంటి స్ట్రెంత్ను దాదాపు 400 వరకు చేసి పాఠశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేసినటువంటి శ్రీ గుజ్జల కృష్ణారెడ్డి సార్ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా స్కూల్ పూర్వ విద్యార్థి మరియు ఇక్కడ గ్రామ విద్యార్థిగా ఇదే స్కూల్లో పనిచేసి ఇదే స్కూల్లో చదివి ఇక్కడే మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్న ఎం వెంకటరమణ సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం.
తర్వాత ఈ సభాధ్యక్ష బాధ్యతలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. 94-95 విద్యా సంవత్సరాలలో ఈ పాఠశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మీకు మరియు మాకు గురువులు, వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు. ఇదే కార్యక్రమైన శుభప్రదంగా, జయప్రదంగా, సుఖప్రదంగా సాగాలి అంటే ప్రారంభించుకోవడం అనేటువంటిది మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం. సో ముందుగా వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో? ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్. నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా. నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా. మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. ఇది మీ రోజు. సో మీరు పూర్తిగా ఎంజాయ్ చేయాలి. ఆ రోజుల్లోకి అంటే 3 దశాబ్దాల క్రితపు రోజుల్లోకి మీరందరూ వెళ్ళాలి. ఆ మధురమైనటువంటి జ్ఞాపకాలని నెమరు వేసుకోవాలి. ఆ రోజు మీరు చేసినటువంటి అల్లర్లు కానీ, ఆ సరదాలు కానీ, సంతోషాలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఈరోజు మీరందరూ గుర్తుకు తెచ్చుకొని ఆ యొక్క మధుర జ్ఞాపకాల స్ఫూర్తితో శేష జీవితం అంతా కూడా హ్యాపీగా సాఫీగా సాగిపోయేలా ఈ రోజును మీరు తెలుసుకోవాలి. ఆ అనుభవంలోకి రావాలి అంటే మీరు ఆ రోజుల్లోకి వెళ్ళగదరు అనే ఫంక్షన్. ఇలాంటి పండుగలు 30 సంవత్సరాలకు వచ్చింది మీకు. మాకైతే ఇంకా రాలేదు, ప్రయత్నం చేస్తున్నాం. కానీ మా బ్యాచ్ 1982 బ్యాచ్. నేను ఇక్కడ ఫస్ట్ 10th క్లాసు సెంటర్ వచ్చిన బ్యాచ్. 25 మంది స్టూడెంట్స్లో ఒక 5-6 మంది స్వర్గతించడం జరిగింది. అందరినీ కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ అది కుదరలేదు. మీకు కుదిరింది 30 సంవత్సరాలకి. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే ఇటువంటి పండుగలు జీవితంలో ఒక్కసారో లేదా 2 సార్లు రావచ్చు. కాబట్టి ఈ పండుగను పూర్తిగా మనం ఎంజాయ్ చేయాలి. సో ఎటు పరిస్థితుల్లో మీరు డీవియేట్ కాకుండా పక్కన ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారని కాకుండా పూర్తిగా ఆ రోజుల్లోకి మునిగిపోయి మీరు అనుభవించగలిగి, ఎవరు చొరవ తీసుకున్నారో మరి ఎవరి చలవ వలనో కావచ్చు, అలాగే ఒకరిద్దరు దాన్ని ముందు స్టెప్ తీసుకొని ఉండొచ్చు, మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా దానికి సహకరించి ఉండవచ్చు. సో ఏది ఏమైనప్పటికీ మీరు 2010లో కలుసుకోవాలని అనుకున్నారంట 15 సంవత్సరాల క్రితము.
కానీ అది కుదరలేదంట. మళ్ళీ 15 సంవత్సరాలకి కుదిరింది. 1.5 దశాబ్దం తర్వాత ఇది కుదిరింది. సో ఈ గెట్ టుగెదర్ మీరు మన పాఠశాలలో, మనందరి పాఠశాల, సో ఇది మీ పాఠశాలే కాదు, మా పాఠశాల, మనందరి పాఠశాలలో మీరందరూ ఈరోజు సమావేశం కావడము, ఈ యొక్క ఆలోచన మీ అందరికీ రావడం అనేటువంటిది నిజంగా చాలా చాలా సంతోషించదగ్గ విషయం. మరీ ముఖ్యంగా మన తొండూరు హై స్కూల్లో ఇది గెట్ టుగెదర్ల స్కూలా అంటున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈరోజు ఫ్రెండ్స్తో అంటుంటే ఎక్కడికి వెళ్తున్నాం అంటే తొండూరుకి, అంటే ఏమంటే గెట్ టుగెదర్ మన అయిపోయింది కదా అంటున్నాం. అంటే ఇది ఇంకో గెట్ టుగెదర్ అంటే అసలు మీ స్కూల్ ఏమన్నా గెట్ టుగెదర్ల స్కూలా అంటున్నారు. అంటే జిల్లాలో ఇన్ని గెట్ టుగెదర్లు ఏ స్కూల్లో జరగలేదు. ఈ సంవత్సరంలోనే ఇది 7వది, ఈ విద్యా సంవత్సరంలో ఇది 7వది. సో ఇంత పెద్ద సంఖ్యలో గెట్ టుగెదర్లు జరగడానికి ఇక్కడ ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరిలో ఒక ఐక్యత అనేటువంటిది ఉండడం ఒకటి కారణమైతే, ఇక్కడ పాఠశాల ఆ విధంగా పూర్వ విద్యార్థులకి హృదయపూర్వక స్వాగతం పలకడం అనేటువంటిది మరొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ కార్యక్రమాన్ని ఇందాక చెప్పినట్లుగా ఈ రోజంతా మనం ఎంజాయ్ చేద్దాం. ఏడ్చేవాళ్ళు ఏడవచ్చు, నవ్వేవాళ్ళు నడవచ్చు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకోవచ్చు. అన్నీ ఆ రోజుల్లో మీరు ఏం చేశారో అవన్నీ కూడా పూర్తిగా అన్ని రకాల ఎమోషన్స్ యొక్క కలయికే గెట్ టుగెదర్. గెట్ టుగెదర్ అంటే కేవలం ఆనందంగా ఏదో డిన్నర్ చేసుకున్నాం, తిన్నాం, పోయినాం అనేదే కాదు. సో అన్ని రకాల ఎమోషన్స్, సో వీటి యొక్క మేలు కలయికే గెట్ టుగెదరు. సో ఈ గెట్ టుగెదర్లో మరి దురదృష్టవశాత్తు కొంతమంది మీతో పాటు చదువుకున్నటువంటి సహచరులు కావచ్చు, మీకు వారి పేర్లు నేను చదువుతాను, మీరందరూ లేచి నిలబడండి. వారికి మనం సోషల్ మాస్టర్ వై బ్రహ్మారెడ్డి గారు, హిందీ మేడం పి రామలక్ష్మ గారు, ఎస్జిటి జి నారాయణ గారు, గ్రేడ్ 2 తెలుగు పండిట్ ఎల్ రామలింగారెడ్డి గారు, వీరు మన మధ్యలో లేరు. సో వారు చూపిన బాటలో మనం నడుస్తూ ఉన్నాము. అలాగే మీతో పాటు చదువుకున్నటువంటి సహచర విద్యార్థులు భద్రంపల్లికి చెందిన కె నాగేశ్వరరెడ్డి, బూత్స్పల్లికి చెందిన సాంబశివుడు, మల్యాలకు చెందిన హుస్సేన్ ఆలం, బూత్స్పల్లికి చెందిన ఎన్ సుదర్శన్ రెడ్డి, ఎనగలూరుకు చెందిన ఎం నారాయణ, బోడివారిపల్లె డి చింతలజోటూరు డి జయగోపాల్ రెడ్డి, ఎనగలూరు కె వీరభద్రాచారి, చిన్నకత్తిరపల్లె జి రామాంజుల్ రెడ్డి, ఎనగలూరు వై మల్లికార్జున్ రెడ్డి, కోరవానిపల్లి ఆర్ మునిస్వామి, సో అటెండర్ నాగన్న గారు, కె సుదర్శన్ రెడ్డి, రావులకొలను గ్రామస్తులు. సో వీరందరూ కూడా మన మధ్య లేరు. సో వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం. మన సహచర మిత్రుల్లో ఎవరికైనా ఆర్థిక సహాయం కావచ్చు, లేదా ఆర్థిక సహాయం కావచ్చు. మనకు ఆర్థిక అంటే డబ్బు ఒక్కటే, సాయం అనేది డబ్బు ఒకటే కాదు, ఒక దారి చూపంది. ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు, మంచి మంచి స్థానాల్లో ఉన్నారు అందరూ కూడా. సో మీరు చేయగలిగేటువంటి ఈ సాయం ఖచ్చితంగా మీ మిత్రులకు తప్పకుండా ఉంటుంది. సో ఆ రకంగా ఎవరికైతే ఏ సాయం మనం చేయగలమో, ఎవరినైతే మనం కూడా మనతో పాటు అప్లిఫ్ట్ చేయగలమో, ఏ రకంగా మన సహకారం అందించగలమో తెలుసుకునేటువంటి ఒక గొప్ప పండుగ రోజు ఇది గెట్ టుగెదర్. సో మిత్రులందరూ కూడా ఎటువంటి మొహమాటం అనేది లేకుండా, మీ మిత్రులే, మీరు వరా అని పిలుచుకున్నటువంటి మిత్రులే కాబట్టి మీ మిత్రుల దగ్గర మీరు ఎటువంటి అవసరమో దాన్ని అడిగి ఆ సహాయాన్ని పొందగలిగితే నిజంగా ఇటువంటి గెట్ టుగెదర్లకి ఒక అది ఒకటి. ఇది రెండవది, మన మిత్రులకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేటువంటి బాధ్యత మనదే. అలాగే ఈ మిత్రుల యొక్క వీలైనంత వరకు ఆ రోజు మీకు ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి మన క్లాస్మేట్స్, మన ఫ్రెండ్స్ ఇళ్లలో జరిగేటువంటి శుభకార్యాలకి, ఇతర ఫంక్షన్స్ ఏదైనా కావచ్చు,
సో వారి యొక్క సంతోషంలో లేదా వారి యొక్క బాధలో మనం పాలు పంచుకోవడం అనేటువంటిది అది కూడా ఒక మంచి అలవాటుగా చేసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో రోజు ఒక చోట కలిసేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు. 30 సంవత్సరాల్లో మీరు ఇదే ఫస్ట్ టైం ఉంటుంది అందరికి కూడా. డెఫినెట్గా కొంతమంది కలుస్తూ ఉండొచ్చు అక్కడ ఇక్కడ ఒక 5-6 మంది 10 మంది, కానీ ఇంతమంది ఒక చోట కలవడం, ఇంతమంది కుటుంబ సభ్యులను కలిగినటువంటి ఆనందాన్ని ఈరోజు పొందుతూ ఉన్నారు. మీకు ఎంతో పరిమిత సంఖ్యలో మనకు బంధువులు కానీ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఆ బంధువులు అనేటువంటిది అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం, కానీ ఫ్రెండ్స్ అనేది మనం పొందేటువంటిది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ బంధానికి దూరం కాకూడదు. బంధువులకు దూరమైనటువంటి పరిస్థితులు రావచ్చు, కానీ ఈ బంధం, ఈ స్నేహబంధం అనేటువంటిది ఎప్పుడు కూడా విడిపోనటువంటిది, విడిపోకుండా ఉండాల్సినటువంటి బంధం. కాబట్టి ఆ బంధాన్ని బలపరుచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే మీరు ఇంతమంది కలిశారు. ఇంతమంది కలిశారంటే మీ క్లాస్మేట్స్ పట్ల మీకున్నటువంటి ప్రేమాభిమానాలు ఎంతో, ఎందుకంటే ఎంత దూరమైనటువంటి సందర్భం ఉంది ఇక్కడ. సో ఈ రోజు కోసం అదే పనిగా వ్యాపకాలన్నీ వదిలిపెట్టి ఈ జ్ఞాపకాల కోసం మీరు ఇక్కడికి వచ్చినారు అంటే మీ బ్యాచ్లో ఉండేటువంటి మీ ఫ్రెండ్స్ పైన మీకు ఎంత అభిమానము ప్రేమ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్ష్యంగా మేము ఎప్పుడు ఏం చెప్తూ ఉంటామంటే, మీరు చదువుకున్నటువంటి పాఠశాలలో మీ యొక్క బ్యాచ్కు గుర్తుగా ఏదైనా ఒక వితరణ అందించగలిగితే, అంటే ఇప్పుడు జరిగినటువంటి అనేక గెట్ టుగెదర్స్లో మనం చాలా సౌకర్యాలని పాఠశాలకు సమకూర్చుకోగలిగినాం. ఉదాహరణగా చెప్పాలి అంటే మీరు అక్కడ ప్రధాన ద్వారం మెయిన్ గేట్ వచ్చేసి ఒక బ్యాచ్ విద్యార్థులు, అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినది కాదు. అలాగే పైన అందమైన స్టీల్ లెటర్స్ 45,000, అది ఆ బోర్డు ఒక్కటే 45,000 రూపాయలు విలువ చేసేది. అది కూడా ఒక బ్యాచ్కు సంబంధించినటువంటి విద్యార్థులు. దానికి ముందుగా వస్తే మీరు అక్కడ ప్లే మెటీరియల్ ఉంది, అక్కడ పిల్లలు ఆనందంగా ఊయల్లో ఊగుతున్నారు చూడండి. అలాగే స్లైడ్, ఇవన్నీ కూడా బ్యాచ్ విద్యార్థులు అందించినవే. అలాగే మీరు ఆఫీస్ రూమ్లో చూసినట్లయితే అందమైన బోర్డులు, మీరు స్టూడెంట్స్ యొక్క రోల్ ఆఫ్ ఆనర్ కానీ ఇక్కడ పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయుల జాబితాకు సంబంధించింది కానీ అలాంటిది ఎక్కడ లేదు. మామూలుగా బోర్డు మీద ఏదో రాసింటారు, లేదా ఒక చెక్క పైన స్టిక్కరింగ్ అవి చేసి ఉంటారు. ఇది వచ్చేసి అక్రిలిక్ బోర్డు అనమాట. సో 20,000 రూపాయల పైగా విలువ చేసినటువంటి బోర్డ్స్ అవి. ఆ బోర్డ్స్ ఇచ్చినది కూడా ఒక బ్యాచ్ విద్యార్థులు. అలాగే కంప్యూటర్స్ కానీ, తర్వాత ప్రొజెక్టర్స్ కానీ. తర్వాత మీరు చూసినట్లయితే అక్కడ ఆ రూమ్లో మీరు చూడొచ్చు, తర్వాత ఓపెన్ చేస్తారు. ఆ రూమ్లో ఒక రూమ్కంతా డెస్కులు వేశారు 1984 బ్యాచ్ వాళ్ళు. సో గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేయలేదు, కొన్ని స్కూల్స్కి వచ్చినాయి కానీ మంది నాబార్డు కింద ఉండడం వల్ల అది మధ్యలోనే ఆ నిధులు ఆగిపోయి, ప్రభుత్వాలు మారిపోయి నిధులు ఆగిపోయి అవి అర్ధాంతరంగా ఆగిపోయింది. సో ఒక బ్యాచ్ విద్యార్థులు 1,00,000 రూపాయలు విలువ చేసేటువంటి డెస్కులు అరేంజ్ చేశారు. అలాగే మరికొంతమంది కూడా ఇటీవల గెట్ టుగెదర్లు అయిపోయినటువంటి బ్యాచ్లు కూడా వారి వారి ప్రయత్నాల్లో పాఠశాలకు వితరణ అందించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్టేజీ, ఈ స్టేజ్ వచ్చేసి మన వెంకటరామరెడ్డి సార్ గారి కుమారుడు మధుసూదన్ రెడ్డి గారు, ప్రొఫెసరు ఎస్వి యూనివర్సిటీ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో. సో సార్ గారి కుమారుడు 1,00,000 రూపాయలు, 1,20,000 రూపాయలు విలువ చేసేటువంటి ఈ వేదిక, ఇలా అనేక రకాలుగా పాఠశాలకి వారి వారి బ్యాచ్లు గుర్తుగా అందిస్తున్నారు. సో మనం కూడా మనం చదివినటువంటి పాఠశాలకి మన బ్యాచ్ గుర్తుగా ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఒక గర్వంగా, ఒక గౌరవం భావం కలిగేలా, ఇదిగో ఇది మేము చేసింది మా పాఠశాలకి, మేము చదువుకున్న పాఠశాలకి. అప్పటి మీ భవనాలు ఉండకపోవచ్చు, కానీ మీరు చదివిన 6వ తరగతి 7వ తరగతి ఆ భవనాలు అవి కూల్చివేయబడి వాటి స్థానంలో కొత్త భవనాలు రావడం అనేటువంటిది అనివార్యం. కానీ నేల మారదు కదా, మీరు నడిచిన నేల అదే, మీరు కూర్చున్నది కావడం వల్ల సో వాటిని పడగొట్టి ఆ స్థానంలో కొత్త బిల్డింగ్స్ తయారు చేసాం. సో మీరు చదువుకున్న పాఠశాలకి
మీ బ్యాచ్ గుర్తుగా ఏదైనా ఒక వితరణ అందించడం అనేటువంటిది. సో ఈ 3 గెట్ టుగెదర్ యొక్క ప్రధాన లక్ష్యాలు. సో ఆ లక్ష్యాలు నెరవేర్చేటువంటి దిశగానే మీ ప్రయత్నాలు మీరు చేశారు. ఇప్పుడు చాలా సంతోషము. కాబట్టి మీరు ఈ పాఠశాలలో మీరు ఏదైతే ఆ 5 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ, కొంతమంది 5 సంవత్సరాలు చదివి ఉంటారు, కొంతమంది 3, 4 ఇలా చదివి ఉంటారు. సో ఆ రోజుల్లో మీరు నడవడిక నేర్చుకున్న బడిలో, నడిచినటువంటి బడిలో మీరు చేసినటువంటి ఆ యొక్క సరదా పనులు రకరకాలుగా చేసి ఉంటారు. అలాగే క్లాస్లో మీరు ఉపాధ్యాయుల దగ్గర దెబ్బలు తినేటువంటి సందర్భాలు, వాళ్ళు మిమ్మల్ని బాగా మెచ్చుకునేటువంటి సందర్భాలు, ఇవన్నీ ఉంటాయి. సో ఈ ఎమోషన్స్ అన్నింటినీ కూడా ఈరోజు మీరు షేర్ చేయాలి ఇక్కడ. సో ఈ కార్యక్రమంలో తదుపరి అంశంగా మనం ఏం తీసుకుంటూ ఉంటామంటే, ఇక్కడ మీరు మీ గురించి క్లుప్తంగా చెప్పాలి. అంటే మీ యొక్క పేరు, ఊరు, మీ కుటుంబం, అంటే భార్య బిడ్డల గురించి, అలాగే మీరు ఇక్కడ తర్వాత అంటే 10th తర్వాత ఏం చేశారు, ఏం చదివారు, నెక్స్ట్ చదువుల తర్వాత ఏ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎందులో స్థిరపడ్డారు. అది ఉద్యోగం అంటే పని అని అర్థం. ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అనే కాదు. కాబట్టి అది మీరు ఏ పనిలో స్థిరపడ్డారు, ఏం చేస్తున్నారు ప్రస్తుతము అనేకపోవచ్చు. కాబట్టి అందరూ కూడా తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ విషయాలు చెబుతూ పాఠశాలతో మీకున్నటువంటి అనుబంధం, గురువులతో మీకున్నటువంటి ఆ యొక్క అనుబంధం, మీ ఫ్రెండ్స్తో ఉండేటువంటి ఆ బంధాలు, తర్వాత మీ కుటుంబం అంటే భార్య లేదా భర్త, పిల్లలు, ఓకే. తర్వాత మీరు చదివినటువంటి చదువులు, ఇక్కడ తర్వాత 10th తర్వాత ఏం చదివారు, ఎలా వెళ్ళారు, చదువుల వేటలో మీ ప్రయాణం ఎట్లా సాగింది, తర్వాత ఉద్యోగాల వేటలో మీ ప్రస్థానం ఎట్లా మొదలైంది, ఎట్లా అంతమైంది, తర్వాత ముఖ్యంగా హెడ్ మాస్టర్ సార్ గారికి, తర్వాత టీచింగ్ హెడ్ సార్ గారికి, మిగతా గురువు గారికి, తోటి విద్యార్థులకు, మిత్రులకి అందరికీ నమస్కారం. నేను 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివినాను. ఆ తర్వాత పులివెందుల ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ అయిన వెంటనే నాకు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో సిఆర్పిఎఫ్ మొదటి హైదరాబాద్లో సెలెక్షన్ అయినాను. అక్కడ నుంచి పల్లిపురం, ఇది కేరళ, అక్కడ ట్రైనింగ్ చేశాను 1 year. ఫస్ట్ పోస్టింగ్ నాకు వచ్చేసి జేఎండ్కే. ఆ రోజు మనం ఐస్ అంటే విన్నాము కానీ ఐస్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఫస్ట్ పోస్టింగ్ నాకు వచ్చేసి జేఎండ్ కమ్యూనిటీ, అది కాశ్మీర్, అది లాస్ట్ బార్డర్లో ఫస్ట్ డ్యూటీ చేశాను. అక్కడి నుంచి తర్వాత నా సాఫీగా నా ఉద్యోగం నడుస్తూ ఉంది. ప్రజెంట్ వచ్చేసి నేను హైదరాబాద్లో ఉన్నాను. 2 years అయింది. 1 year అక్కడే ఉంటాను. ఇప్పుడు నా మిగతా విషయాలు వస్తే, నాకు కుమారుడు, పులివెందులోనే ఇల్లు అన్నీ కట్టుకున్నాను. నారాయణ స్కూల్ ఫ్రంట్ సైడ్లో ఉంటుంది మా ఇల్లు. అక్కడ నుంచి నా వృత్తి బాగానే జరుగుతుంది. ప్రజెంట్ ఈ గెట్ టుగెదర్ రావడానికి కూడా నాకు చాలా సంతోషం. దీనికి ముఖ్యంగా మొదటి కారణం ఎవరంటే గంగిరెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, శ్రీను, శంకరు, ఆడపిల్లలు పద్మావతి. ఈమెకే మేము టార్గెట్ ఇచ్చామన్నమాట. మొత్తం గెట్ టుగెదర్కి అంతా మెయిన్ ఆడపిల్లలకి అందరికీ గెట్ టుగెదర్కి మెయిన్ టార్గెట్ పద్మావతి. ఆ తర్వాత అమృత, సూర్యనారాయణమ్మ, తర్వాత బ్యాక్ సపోర్ట్ మాకందరికీ సుదర్శన్ రెడ్డి, భద్రంపల్లి సుదర్శన్ రెడ్డి బ్యాక్ సపోర్ట్. ఆవిడ వెనకాల నుండి అందరిని నడిపించాడు అన్నమాట, టీంని అంతని. ఈ అవకాశం మళ్ళీ రాదనుకున్నాను, అయినా వచ్చింది. నేను విన్నాను కానీ పేపర్లో A2 న్యూస్లో మేము వినేవాళ్ళం సార్, తుండూరు స్కూల్ ఇట్లా గెట్ టుగెదర్ నడుస్తుందని. అంటే మా అవకాశం మాకు ఎప్పుడు వస్తుందని మేము అనుకోలేదు. ఇలా రావడం మాకు చాలా సంతోషము. అది కూడా మాకు లీవ్ ఉంటుందో ఉండదో అనుకున్నాం సార్. అయినా కానీ టయానికి మాకు లీవ్ ఇచ్చారు అక్కడ. దానివల్ల మాకు చాలా సంతోషంగా మేము వచ్చి ఈరోజు మేము పార్టిసిపేట్ చేశాము. ఈ అవకాశం ఇచ్చిన
తోటి విద్యార్థులకు సార్ గారికి అందరికీ పాదాభినందనలు. ఇక్కడ అనుభవం మనకు బ్రహ్మారెడ్డి సార్ ఆయన స్కూల్కి వస్తున్న వెంటనే మేమంతా లాస్ట్లో కూర్చుంటాం, లాస్ట్ బెంచ్ మా 800 అంతా. ఆయన వచ్చి మొదటి వెంటనే ఏక సౌండ్ వచ్చినా కూడా అరే 500 నాట్ సరుకు రా, అదే గోల చేస్తుంటుంది, మీరు లేవండి రా అనేవాడు. అలా మాకు చాలా గుర్తు ఆయన. పాపం ఇప్పుడు ఆయన మనలో లేడు. ఆ తర్వాత పీటీ మాస్టర్, మన డ్రిల్ మాస్టరు యూనిఫామ్ లేకుంటే కంపల్సరీ ఆడ గేట్లు లోడుకుండేవాడు. ప్రేయర్ రాకున్నా కూడా ఆ డ్రిల్ మాస్టర్ వచ్చి ముందు అరే ఎందుకు చేసుకోవాలి యూనిఫామ్ అనేవాడు. సార్ లేదు సార్ ఇట్లా సాగులో ఉతకలేదు సార్ అంటే ఇన్ని మాకు తెలియదురా, 3 రౌండ్లు వేయరా అనేవాడు. బడి చుట్టూరు 3 రౌండ్లు వేయరా అనేవాడు. సార్ అని లేదురా వేయాల్సింది అందరూ వేస్తున్నారు చూడరా అనేవాడు. అట్లా సార్ అది మాకు లాస్ట్లో ఉపయోగపడింది సార్. మీరు ఇచ్చిన పనిష్మెంట్ నాకు అక్కడ అవకాశం మీరు ఇచ్చా పనిష్మెంట్ అనుకున్నా కానీ నాకు తెలియదు సార్. అది లాస్ట్లో అది నాకే మా క్లాస్ అంటే మేము మ్యాక్సిమంగా ఎదుర్కొంటాము సార్. అంతే సార్, ఊర్లోకి వెళ్ళిపోయాం. లేదంటే ఇక్కడ తోటలు ఉన్నాయి సార్, కంది తోటలు, రేణి తోటలు, అక్కడ పోయి ఇంటి క్లాస్ వరకు వచ్చేవాళ్ళం. ఇంకోటి ఏంటంటే మధ్యలో అది కూడా చూసుకోండి, నెక్స్ట్ క్లాస్ ఎవరిదని కూడా చూసుకునేవాళ్ళం. టీచింగ్ ఎయిడ్ సార్ క్లాస్ అయితే 10 నిమిషాలు ముందే వచ్చేవాళ్ళం. ఎందుకంటే ఆయన కథ వేరు ఉంటుంది, ఆయన కథ వేరుంటుంది సార్. ఎందుకంటే ఏ క్లాస్ మిస్ చేసినా కానీ మా టీచింగ్ ఎయిడ్ సార్ క్లాస్ కూడా మిస్ చేయలేము. ఒక్క సైడు భయం కూడా ఉంటుంది. లేపితే ఆయన ఏం మాట్లాడరు అనమాట. లేపితే బర్ర తీసుకుంటాడు, ఆ బర్రకే మాకు సగం పానం పోతుంది. అట్లా ఆ తర్వాత శ్రీరాముడు సార్ అప్పుడప్పుడు చాలా విషయాలు గుర్తుకొస్తున్నాయి. బట్ ఏంటంటే కొన్ని చెప్పకూడని విషయాలు కూడా ఉన్నాయి అందులో. చెప్పచ్చు లేదు సార్, అదే కదా మర్చిపోవాలి. మీరు ఇప్పుడు ఏదైనా అనుకోండి అంతే. అవును సార్, సరదాగా ఉంటాయి ఏవైనా. ఓకే సార్, అన్నీ ఓకే సార్. మీ దయ వల్ల మా ఈ స్థాయిలో మేము ఉన్నాం సార్. లేకోకుంటే మేము ఎక్కడ ఉండేవాళ్ళం మాకే తెలియదు. మీరు ఇచ్చిన శిక్షణ అది మంచికో చెడుకో కానీ అది మాకు మంచికే వచ్చింది సార్. లాస్ట్ డ్రిల్ మాస్టర్ గారు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎలా మాట్లాడాలని చెప్పేసి. ఓకే, తర్వాత కె భరత్ భూషణ్ రెడ్డి గారికి, రెడ్డి సార్ గారికి, వెంకటరామరెడ్డి సార్ గారికి, మన పిఈటి సార్ గారికి అందరికీ నమస్కారం. అండ్ మా మిత్రులందరికీ అందరికీ నమస్కారం అండి. నేను ప్రజెంట్ ఇక్కడ 8th 9th చదివాను, 10th చదవలేదు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి నేను కదిరికి వెళ్ళాను, అక్కడ 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్, డిగ్రీ అంతా అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళిపోయాను. డిగ్రీ తర్వాత బెంగళూరులో ఫస్ట్ నేను వర్క్ చేసినది స్కై హై ట్రాఫిక్ డేటా అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో. అక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళా డేటా క్రాప్ అని ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి బయటకు వచ్చి కరోనా టైంలో బయటకు వచ్చి ఓన్గా ఇన్ఫ్లక్స్ ట్రాఫిక్ డేటా అనే సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేశాను. మేము ఫ్రీలాన్స్ కంపెనీ యాక్చువల్లీ. ఇది మాకు ఎంప్లాయీస్ అంటూ ఎవరు ఉండరు. మా తర్వాత మేము మీడియేటర్ టైప్ అన్నమాట. కంపెనీ నుంచి అవుట్సోర్స్ కంపెనీ నుంచి మాకు వర్క్ వస్తుంది. వర్క్ నుంచి మేము చిన్న కంపెనీలకి అందరికీ సప్లై చేస్తాము. ఇది నాకు ఒక బాబు ఉన్నాడు, ప్రజెంట్ 4th క్లాస్. అందరికీ ఇక్కడికి వచ్చి మిత్రులందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. నెక్స్ట్ స్కూల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ శ్రీరామరెడ్డి సార్ గారు ఒకసారి కడపకి వెళ్ళి అదేదో ఒకసారి మన స్వామి పేరు గుర్తులేదు, అక్కడ నుంచి వచ్చి మాకు ప్రేయర్లో స్టార్ట్ చేయించాడు అనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ అని. సార్ ఇంతవరకు మర్చిపోలేదు సార్ మీరు చెప్పిండేది అది. నెక్స్ట్ వెంకటరామరెడ్డి సార్ గురించి చెప్పాలంటే మ్యాథ్స్లో తప్పులు ఉంటే సినిమానే. టీసీ గంగిరెడ్డి సార్ గురించి నేను మర్చిపోలేను. నా చెయ్యి ఒకసారి వాచిపోయింది 9th క్లాస్లో. ఇట్లా పెట్టి కొట్టాడు నాకు. ఒక్కటే భాస్కర శతకంలో ఒక పద్యం సార్, ఈ రోజుకు మర్చిపోలేదు సార్. ఆ పద్యం చదువు అది ఎంత కలిగిన పద్యము ఈ రోజుకు మర్చిపోలేదు. ఇంకా పీఈటీ సార్ గురించి చెప్పాలంటే నా జీవితంలో కల్లో కూడా మర్చిపోలేను సార్ నిజం సార్ ఇది. నెక్స్ట్ తొండూరు స్కూల్ అంటే గుర్తొచ్చేది మాకు బకెట్లు, గ్రౌండ్ తిరిగేది, రాళ్ళు ఏరి 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 ఎన్ని ఏరినేమో సార్ రాళ్ళు.
తెలియదు సార్. మొత్తం గ్రౌండ్ అంతా మేమే క్లీన్ చేసాం సార్. లాంగ్ జంప్, హై జంప్ మొత్తం మేము. ఆ సార్ను కొనుక్కుంటే ఆ సార్ ఏం కూర్చుంటాడు లోపల క్లాస్లో కథలు చెప్తుంటాడు. 3-4 పంపిస్తాడు. ఆడ చెట్లు నాటి నీళ్ళు పోయాల, బకెట్లలో ఎత్తపోయి మా చేతులంతా పడిపోతుంది. ఇవన్నీ చాలా గుర్తున్నాయి సార్, కళ్ళలో కూడా మర్చిపోము. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. ఇంకా మిత్రులందరూ చాలా మంది ఉన్నారు, అందరూ మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మిత్రులకు ధన్యవాదములు. నేను 8th నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. మేము ఎనగనూరు నుంచి నడిచి వస్తాంటివి, లేట్గా వస్తాంటివి సార్. అందరు లేట్గా వస్తా అంటే సార్ వాళ్ళు కొట్టించారు కదా, చెప్పు. ఏం కాదులే, ఏం లేదు సార్. అందరికీ ధన్యవాదములు. నేను ఇప్పుడు హౌస్ వైఫ్ను, ఇంట్లో టైలరింగ్ చేస్తూ పని చేస్తుంటాను. పిల్లలు నాకు కొడుకులు, 2 కొడుకులు. ఒకరు బీటెక్ అయిపోయింది, ఒకరు 10th అయిపోయింది. తోటి ఫ్రెండులకు నా హృదయపూర్వక నమస్కారములు. నేను ప్రస్తుతం డీలర్గా పనిచేస్తున్నాను. నాకు 2 అమ్మాయి అబ్బాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ప్రస్తుతం 7th క్లాస్ పిల్లోడు. ఇనగలూరు. ప్రస్తుతం నేను 8th 9th ఇక్కడ చదివాను. ఆ తర్వాత 9th హాలిడేస్లో మ్యారేజ్ అయిపోయింది. అంతే, స్కూల్కి ఇంకా ఏం చదవట్లేదు. ముఖ్యంగా సార్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు బాబు. పాపకు మ్యారేజ్ అయిపోయింది. బాబు వచ్చేసి నెక్స్ట్ మంత్లో జాబ్లో జాయిన్ అవుతాడు. ప్రస్తుతానికి ఇంతే. కొండవాళ్ళపల్లెకి నన్ను పెళ్ళి చేశారు. ప్రస్తుతం అయితే మళ్ళీ అలా పోయేటప్పుడు చెప్పాలా. సో చాలా మంది అమ్మల స్థానంలో ఉంటారు. సో ఇప్పుడు అమ్మ గారికి, విజయప్రసాద్ సార్ గారికి, మరియు మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. నా పేరు వచ్చేసి జిలానీ భాష. తర్వాత నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదవడం జరిగింది. దాని తర్వాత ఇంటర్మీడియట్ పులివెందుల జూనియర్ కాలేజ్లో చదవడం జరిగింది. డిగ్రీ వచ్చేసి లయోలా డిగ్రీ కాలేజ్లో 97-2000 బ్యాచ్లో కంప్లీట్ కావడం జరిగింది. దాని తర్వాత సిఎస్కు అంటే కమ్యూనిటీ సెక్రటరీస్ కోర్స్ కోసం నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. కాకపోతే కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బందుల వలన అది కంప్లీట్ కాలే. దాని తర్వాత సినిమా ఫీల్డ్లో సూపర్ గుడ్ ఫిలిమ్స్లో కొన్ని రోజులు వచ్చేసి ఒక 2 years డిస్ట్రిబ్యూటర్ దగ్గర పనిచేయడం జరిగింది. ఒక 2 years. దాంతోనే ఒక డబ్బులు కొంచెం 1,00,000 సంపాదించుకొని ఒక 4-5 ఎకరాల భూమి కొన్నాను సార్. దాని తర్వాత అందులోనే చీనీ చెట్లతో అల్హమ్దుల్లా ఈరోజు ఒక 700-800 చీనీ చెట్లు ఉన్నాయి. తర్వాత నేను వచ్చేసి వెలుగు డిపార్ట్మెంట్లో ఎంపీకేగా స్టార్ట్ కావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి సీసీగా కమ్యూనిటీ కోఆర్డినేటర్గా ఇక్కడే తొండూరు మండలంలోనే తొండూరులోనే డాకరాకు సంబంధించి సీసీగా ఇక్కడే పనిచేయడం జరిగింది. దాదాపు 8-10 సంవత్సరాలు, ఒకసారి 3 సంవత్సరాలు, ఒకసారి 6 సంవత్సరాలు మళ్ళీ ఇక్కడే సీసీగా పనిచేయడం జరుగుతుంది. ఇది నా యొక్క ఉద్యోగ ప్రస్థానం సార్. అదేవిధంగా నాకు 3 పిల్లలు, 2 వచ్చి ఆడపిల్లలు, 1 అబ్బాయి. 2 ఆడపిల్లలు వచ్చేసి ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఈ సంవత్సరం 2వ పాప అయిపోయింది ఇంటర్మీడియట్. తర్వాత లాస్ట్ 2 years బ్యాక్ పాప 3rd వచ్చింది సార్ ఇక్కడే హై స్కూల్లో. బీబీ హఫ్సా ఇక్కడే హై స్కూల్లో 3rd వచ్చింది. అమ్మాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. అబ్బాయి వచ్చేసి 10th క్లాస్ ఈ సంవత్సరం కంప్లీట్ కావడం జరిగింది. ఇది నా యొక్క కుటుంబ నేపథ్యం. అదేవిధంగా మన మిత్రుడు సార్ చెప్పినట్లు హుస్సేన్ ఆలం అని చెప్పేసి మలయాళకు సంబంధించిన మిత్రుడు చనిపోవడం జరిగింది 2007లో. అతనికి 2 ఆడపిల్లలు ఉంటే ఒక అమ్మాయి పేరు అంటే డిగ్రీలో సార్ మేము 2000 బ్యాచ్ సంబంధించి ఫ్రెండ్స్ అంతా కలుసుకొని ఏదైనా సాయం చేద్దామని చెప్పేసి అందరినీ గ్యాదరింగ్ చేయడం జరిగింది. 2017లో దాదాపు ఒక 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది సార్. అందులో మన మిత్రుడు 10th క్లాస్ సంబంధించి మన సుదర్శన్ రెడ్డి, తర్వాత నారాయణ రెడ్డి, తర్వాత వెంకటరాముడు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది సార్ 10th క్లాస్ సంబంధించి. అదేవిధంగా రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఇంకొక అమ్మాయి, పెద్ద అమ్మాయికి మ్యారేజ్ జరిగింది. ఆ రోజంతా మేము 10th క్లాస్ డిగ్రీకి సంబంధించిన ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ రోజు పెళ్లి రోజు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి మేము దాదాపు 1,50,000 రూపాయలు వాళ్ళకు పెళ్లికి సంబంధించి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అమ్మాయికి.
సార్ చెప్పినట్టు ఇట్లా సామాజికంగా మనము మన ఫ్రెండ్స్లో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా లేదా ఏదైనా అవసరమైనా కూడా మనందరం సహకరించుకుంటూ ఒకరినొకరు మనము ఏమి ఆ యొక్క అనుభవాలు తర్వాత ఈ యొక్క బంధము ఎన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు పట్టింది మనకు గెట్ టుగెదర్ చేసుకోవడానికి కోసం. మేమైతే చాలామంది ఇక్కడే లోకల్ కానీ సార్ పులివెందుల ఈ ఏరియాలో పనిచేయడం జరుగుతుంది. వేములవాడ సార్ వాళ్ళు తర్వాత ఫ్రెండ్స్ చాలామంది కూడా మేము రీసెంట్గా కలుస్తూ ఉంటాము. అయితే 10th క్లాస్ బ్యాచ్ సంబంధించి అందరం ఒకసారి కలవాలనే ఉద్దేశంతో శంకరు తర్వాత సీను వీళ్ళందరూ ఇనిషియేషన్ తీసుకోవడం వల్ల షబ్బీర్ వీళ్ళంతా ఈ యొక్క ప్రోగ్రాం కోసం సహకరించడం జరిగింది. అదేవిధంగా సార్ను ఇంకొక విషయం అంటే మొన్న వచ్చేసి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మన చనిపోయిన మన సార్లందరికీ మనం చాలా గుర్తు చేసుకోవాలా, వాళ్ళతో మనం విద్యాబుద్ధులు నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఫ్రెండ్స్ చాలామంది కూడా చనిపోయినారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళ యొక్క ఫ్యామిలీస్ గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలా. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తర్వాత ఇవన్నీ మనం చేసుకుంటూ ఉండాలా. అదేవిధంగా మేము సార్లతో అనుభవం అంటే సార్ టీచింగ్ ఎయిడ్ సార్ అయితే పాఠం చెప్పే విధానం అయితే మాకు బాగా నచ్చేది. ఆ రోజు జెడ్ వస్తుందని సారు ఆ రోజు మనకి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అంటే క్లర్క్ ఏదో రిటైర్డ్ అయిపోయినారు, ట్రాన్స్ఫర్ అయినా కానీ సారు ఆ బాధ్యత తీసుకోవడం జరిగింది. నా పేరు వచ్చేసి జే అయితే జెడ్ అని పెట్టేసినారు. ఆ జెడ్ అంటే మొత్తం స్కూల్లో కానీ కాలేజీలో కానీ మొత్తం లాస్ట్లో వచ్చేది నా పేరు. జెడ్తో ఎవరి పేరు ఉండేది కాదు, అందరికంటే లాస్ట్ వచ్చేది. కాకపోతే సార్ను ఎప్పుడు నేను గుర్తుపెట్టుకునేవాడిని. మంచిగానే సార్ చేసేది కూడా ఏది జరిగినా కూడా మనం మంచిగా అనుకోవాలా. తర్వాత మనం తోచిన సార్ చెప్పినట్లు మనం కూడా ఈ బ్యాచ్ సంబంధించి ఏదైనా మన స్కూల్లో ఈ బ్యాచ్ గుర్తుండే విధంగా ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ టీచర్లందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సూపర్, చాలా చక్కగా. సో మనం ఎన్నో సహాయాలు చేస్తుంటాము, సమాజంలో ఎంతోమందికి సేవ అందిస్తుంటాము. సో మన క్లాస్మేట్స్కి మన ఫ్రెండ్స్కి అందించడంలో లభించేటువంటి శివశంకర్ రెడ్డి తొండూరు అది బ్యాంక్ నాయకుడు కొడుకు సార్. అందరూ మీకు తెలిసి మీ గురించి చెప్పాలంటే అన్ని మరపడానికి సార్ ఉన్నాను సార్. ఇప్పటికి గుర్తున్నాను. ఇంకా అది చెప్పేదానికన్నా మనసులో ఉండిపోతే ఇంకా హాయిగా సార్. మేమందరం కలవడానికి ఇన్స్పిరేషన్ ఏమంటే మళ్ళీ లక్ష్మీనారాయణ రెడ్డి, నాగేశ్వర రెడ్డి, తర్వాత దాదాపు 30 ఏళ్ళు అవుతుంది మనం అందరం కలిసి అందరూ కలవాలా, అందరితో మాట్లాడాలా, తర్వాత మన గురువుని గౌరవించుకోవాలా, ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఓన్లీ సార్ 20 రోజుల కార్యక్రమం అనుకుని నేను డిసైడ్ చేసాను. లేట్గా అనుకున్నా స్పీడ్గా చేయగలిగాను. కారణం ఏంటి, మిమ్మల్ని అందరినీ చూడాలా, మిమ్మల్ని మేము మా వరకు ఎంత సత్కరించాలా, తర్వాత స్కూల్కి ఏదో అంతో కొంత మా బ్యాచ్ తరపున మేము ఎంత కొద్ది ఇవ్వాలా, ముందు ఇవన్నీ నిర్ణయించుకున్న తర్వాతనే ఈ కార్యక్రమం మొదలుపెట్టాం సార్. ఇది పరిస్థితి. మీరు చెప్పే తెలుగు పద్యాలు బ్రహ్మాండం గుర్తున్నాయి సార్. ఇప్పటికీ ఆ తెలుగు వల్లే మేము ఈరోజు నేను ఏబినాన్ జ్యోతిలో డిస్టిక్ ఇన్ఛార్జ్ సార్, తిరుపతిలో పనిచేస్తున్నాను. ఇప్పటికి దాదాపు ఇప్పుడు మీడియా ఫీల్డ్లో 23 సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నా సార్. ఇప్పటికి ప్లస్ పాయింట్ ఏమంటే మా బ్యాచ్లో ఉండే వాళ్ళే 5 మంది విలేకరులు ఉంటారు సార్. ఇదే ఈ 10th బ్యాచ్లోనే. నేను ఒక ఆంధ్రజ్యోతి విలేకరిని, తర్వాత గంగామేశ్వర తొండూరు వాడు ఆంధ్రజ్యోతి బీసీ ఇన్ఛార్జు, తర్వాత హరిమల్లికార్జున రెడ్డి మొన్నటి వరకు కూడా తిరుపతిలో సాక్షిలో పనిచేసినాడు, ప్రజెంట్ వచ్చేసి వైఎస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీలో ప్రొఫెసర్ పనిచేస్తున్నాడు సార్. తర్వాత భాస్కర్ అంటే కాంపౌండర్ వెంకటపతి కొడుకు భాస్కర్ వచ్చేసి ప్రజెంట్ మొన్నటి వరకు పడాలో పిఆర్ఓ ఉన్నాడు, ప్రజెంట్ సాక్షిలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నాడు సార్. తర్వాత సీను కోరంపల్లి సీను సార్, మొత్తం అరేంజ్మెంట్కి మొత్తం అంతా కర్త కర్మ క్రియ లక్ష్మణ్ వీళ్ళిద్దరే సార్ మొత్తం చేసింది. ఏర్పాట్లు కానీ చూసుకుని దగ్గరుండి మిమ్మల్ని ఆహ్వానించి ఎట్లా చేయాలా ఏంది పరిస్థితి చెప్పాము. మేము ఎంత దూరం ఉండి మాటలు చెప్పాం తప్ప దగ్గర చేసినంత ఇది వీళ్ళే సార్. ఇది పరిస్థితి సార్. మా వంతు అయితే స్కూల్కి సంసిద్ధంగా ఉన్నాము. హెడ్ మాస్టర్ గారు ఏం చెప్తే దానికి తగ్గట్టుగా మేము మా అందరం మాట్లాడుకొని అది ఏం చేయాలని చేస్తాం సార్. తర్వాత హెడ్ మాస్టర్ సార్ ఆ మాట, శ్రీరామరెడ్డి సార్ ఆ మాట, తర్వాత ఆయన చెప్పిన ఆ రోజు ఇంగ్లీష్ ఒకటి చెప్పకుండా అప్పుడప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ చెప్తాన్నా ఆ గ్రామర్ వల్లే మాకు కనీసం అంటే పరిజ్ఞానం పెరిగింది సార్. తెలుగులో తప్పు లేకుండా మీరు చెప్పిన పద్యాలు, మీరు చెప్పిన వచనాలు కానీ ఆ మాట, తర్వాత నాంటలు చదివి నేర్పించడం కానీ, తర్వాత నేను లైబ్రరీ పుస్తకాలు చదివించడం వల్ల కానీ మాకైతే మేము 6వ క్లాస్కి వస్తానే అప్పుడే హిందీ అంటారు సార్. ఫస్ట్ టైం మాకంట హిందీ అక్షరాలు రాసేది హిందీ అంటే తెలియదు, ఇంగ్లీష్ అప్పుడే అంటారు మా బ్యాచ్తోనే. అప్పుడే 6వ తరగతి హిందీ 7వ తరగతి హిందీ లేదు సార్ మా బ్యాచ్లో. మా బ్యాచ్ నుంచి స్టార్ట్ అయింది సార్ హిందీ. మేడం ఆ రోజు మాకు ఆ మాట. తర్వాత రామలింగారెడ్డి సార్ ఆయన ఎక్కడున్నారు, మహానుభావుడు ఆయన. ఆ రోజు ఆయన తర్వాత మీరు,
తర్వాత సార్ చెప్పడం కన్నా ఇప్పటికీ తలుచుకుంటుంటాం సార్. మన వాళ్ళు చెప్పినట్టు ఆ మాట తర్వాత మాలో క్రమశిక్షణ రావడానికి కారణం ఆయన ఎంత కష్టపడి చేసినాడో అంత కష్టపడి చేసినాడు సార్. చాలామంది ఇబ్బందులు పడిన మాట తర్వాత సార్ కొట్టినాడు అనుకున్నాను, కానీ ఈరోజు మాలో ఇంత స్పిరిట్ మిలిచడానికి కూడా సార్ కారణం సార్. మేము 6వ తరగతి కంటేనప్పుడే ఆ సార్ వచ్చినాడు సార్. అప్పుడు మేము 6వ తరగతి ఎంటర్ మాకు ఒక 1.5 month మాత్రం కోరగుంటపల్లి కొండారెడ్డి సార్ నాడు సార్. ఇది సార్ మేము భార్యాభర్తలు మేము తిరుపతిలో ఉన్నాం సార్. ఫ్యామిలీ మా పిల్లలు అయితే ఏం లేరు. ఇది మీ ఇద్దరు సార్. తర్వాత మా బిడ్డను చదివించాం సార్. మీ యొక్క సహకారం వల్ల ఈ సంవత్సరమే మా స్కూల్ ఫస్ట్ వచ్చింది సార్ బబిత. ఎస్ ఇది సార్. ఎస్ అవును సార్. అవును సార్. అవును సార్. ఇది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నాతోటి సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఊరు వచ్చేసి ఎనవనూరు సార్. నా పేరు పద్మావతి. నన్ను మురార్ చింతల విలేజ్కి ఇచ్చినారు సార్. నాకు 2 కొడుకులు. మేము వ్యవసాయమే సార్ చేసేది. పెద్ద పిల్లోడు వచ్చేసి ఇంటర్ అయిపోయింది సార్. చిన్న పిల్లోడు 10th class చదివినాడు. మా ఆర్థిక సమస్యల వల్ల మా ఆయన చనిపోయినాడు సార్. లేడు. 10 సంవత్సరాలు అయింది సార్. ఇంకా ఆ పిల్లలు చదువు ఆపేసినారు సార్. చదవలేదు మా ఆర్థిక ఇబ్బందుల వలన. ఇప్పుడు మామూలుగా ప్రైవేట్గానే చిన్న జాబ్ చేస్తున్నారు సార్. 2 ఒకరు హైదరాబాద్లో ఉంటున్నారు, ఒకరు వచ్చేసి కడపలో ఉంటున్నారు సార్. ఇప్పుడు ఫ్యామిలీ మేము ఊర్లో లేము సార్. 15 సంవత్సరాలు డీలర్షిప్ చేసినాం సార్. కానీ అక్కడ మాకు కొన్ని సమస్యల వలన మేము వేరే ఊరు వచ్చేసినాం సార్. మా పెద్ద పిల్లోడు అయితే నా దగ్గరనే ఉన్నాడు సార్. చిన్నపిల్లోడు హైదరాబాద్లో ఉన్నాడు. ఇక్కడే పని చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాం సార్. లేదు సార్, ప్రొద్దుటూరులో ఉంటున్నాం సార్. అవును సార్. నాకు ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్ చేసుకోవడానికి చాలా వీళ్ళందరూ సహకరించినందుకు మా ఊరు పింగిరెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి అందరూ సహకరించినారు సార్. సార్ నేను కూడా చాలా సంతోషపడ్డాను సార్. మా తోటి సోదరులకందరికీ ఫోన్ చేసి చేసుకోవాలని రమ్మని ఫోన్ చేసి ఫోర్స్ చేసినాను సార్ అందరినీ రమ్మని. థ్యాంక్ యూ సార్. అవకాశం. థ్యాంక్ యూ. సో ముందుగా మా సారు వెంకటరామ సార్ గురించి చెప్పాలంటే ఆయన ఈ బజార్లో కనిపిస్తుంటే ఇంకో బజార్ ఉంటే వెళ్ళిపోయేవాని. ఎందుకు నేనంటే అంత భయం అనేవాడు. ఏమో సార్ అదొక తెలియని భయం నాకు సార్ అనేవాళ్ళు. అట్లాంటి కొన్ని మరపురాని విషయాలు ఉన్నాయి. మన సారు హెడ్ మాస్టర్ సార్ కానీ అప్పుడప్పుడు క్లాస్కి వచ్చేవాడు. వచ్చి ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఒరే మీరు చదువుకుంటే గాడిదలు రాసుకొని పోతారు అంటున్నాడు. ఆ మాట ఆయన చెప్పేవాళ్ళు మన భవిష్యత్తు గురించి చెప్పేవాడు. అయినా కొన్ని మనం వినిపించుకోకుండా మన అప్పుడు వయసులో కొన్ని ఆ వయసు అట్లాంటిది సార్. అది వినిపించుకోవడం పోతున్నాం. కొందరు బాగా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ తర్వాత మన టీసీ గంగిరెడ్డి సార్ ఉండేవాళ్ళు. ఆయన పద్యం పాడాడంటే ఈ ఏరియాలో చుట్టుపక్కల ఎవరు అని మాట్లాడేవాడే కాదు. అది వాస్తవం 100%. ఎందుకంటే ఆయన వాగ్దాటి అలా ఉండేది. ఎవడన్నా మాట్లాడాడా వాడిని అయిపోయినట్టే. అలాంటి వ్యక్తి అన్నమాట మా సార్ గారు. ఆ తర్వాత మన ప్రసాద్ రెడ్డి సార్ ఉండేవారు. వరుసగా లైన్లో పెట్టేవాడు. ఎవరు మెల్లంగా పోతే వాడికే పడుతుంది డబ్బా, గబగబ పోతే కానీ పడదు అని ఆ సార్ గారు కూడా అట్లా మనకు కొన్ని మరపురాని విషయాలు చెప్పేవాడు. కాబట్టి నేను మాది మల్యాల, మాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాప 9th class చదువుతుంది, బాబు 10th అయిపోయింది. నేను వ్యవసాయ రంగంలోనే ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులకు మరియు గురువులకు వందనములు. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి గురువుకు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈరోజు నేను మీరు అక్షర జ్ఞానము నేర్పించడం వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను సార్. ఈరోజు అది నేనేం చెప్పుకోవాలి, ఎంత చెప్పినా మీకు తక్కువే సార్. పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను సార్. సార్ నా పేరు శివభాస్కర్ సార్, నాది బోడివారిపల్లి. ఇక్కడ నేను 8th, 9th, 10th చదివాను. ఆ తర్వాత
ఇంటర్మీడియట్ పులివెందుల గవర్నమెంట్ కాలేజ్ చదివాను. డిగ్రీ లయోలా డిగ్రీ కాలేజ్ చదివాను సార్. బీఎడ్ బెంగళూరు యూనివర్సిటీ చదివాను సార్, బీఎడ్. తర్వాత ఎంఎస్సి ఎస్కే యూనివర్సిటీ, కృష్ణదారి యూనివర్సిటీ సెకండ్ ర్యాంకర్ సార్. సో ఎంఎస్సి బీఎడ్. సో నాకు గవర్నమెంట్ జాబ్ అయితే రాలేదు. సో ప్రజెంట్ నేను నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్గా ఉన్నాను, ప్లస్ అకాడమిక్ డీన్గా ఉన్నాను సార్. సో అకాడమిక్ డీన్ అంటే లైక్ యాజ్ ప్రిన్సిపల్. సో మ్యాథమెటిక్స్ టీచర్గా దాదాపు 25 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను సార్. సో ఇది సార్ నా ఉద్యోగ వృత్తి. సో తర్వాత నాకు 2 పిల్లలు సార్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పాప 8th క్లాస్ చదువుతూ ఉంది. తర్వాత బాబు వచ్చేసి 7th క్లాస్ చదువుతున్నాడు సార్. తర్వాత సార్ ఆ రోజు మీరు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఏదైతే అది మంచి కావచ్చు చెడు కావచ్చు సార్, అది ఈరోజు మాకు చాలా ఉపయోగపడింది. సో ఆ రోజు మా లెక్కలు సారు A+B హోల్ స్కోరు క్లాస్కి వస్తుంది, A+B హోల్ స్కోర్ చెప్పేవాడు. సో ఆ A+B హోల్ స్కోర్ చెప్పిన వల్ల ఈరోజు కూడా నేను A+B హోల్ స్కోర్ చెప్పగలుగుతున్నాను మా పిల్లలకు. ఈ సార్ నేను నేర్చుకున్నటువంటివి. తర్వాత ఇంకోటి సార్ డ్రిల్ సారు గ్రౌండ్లోకి తీసుకెళ్ళేటప్పుడు ఫస్ట్ ఒక పని చేయించేవాడు. ఈరోజు కూడా నేను అది ఫాలో అవుతున్నాను నా పిల్లలకు. అంటే ఫస్ట్ గ్రౌండ్లో నిలబెట్టిన తర్వాత ఫస్ట్ చిన్న చిన్న రాళ్ళన్నీ ఎరిపించేవాడు. ఫస్ట్ అన్ని చిన్న చిన్న రాళ్ళన్నీ ఎరిపించేవాడు. ఎందుకంటే కదా అవి మనకే కుచ్చుకుంటాయి, మనమే ఆడతాం. సో ఇప్పటికి కూడా నేను ఎప్పుడన్నా మా పిల్లలు వచ్చేసి జోనల్స్కి తీసుకెళ్ళేటప్పుడు కానీ గ్రౌండ్లోకి నేను డ్రిల్గా తీసుకెళ్ళేటప్పుడు కానీ ఫస్ట్ పని నేను అదే చేస్తున్నాను. ఇప్పటికి కూడా నేను అదే పాల్తున్నా సార్ మీరు చెప్పినటువంటి విషయం. సో ఇది సార్. సో థ్యాంక్ యూ సార్. నా పేరు శ్రీనాథ్ రెడ్డి, తేలూరు. గురువు గారికి నమస్కారం, నా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. 8th, 9th, 10th ఇక్కడ చదివాను. 10th ఇక్కడ ఐటీఐ, తర్వాత కెమికల్ మెయింటెనెన్స్ వర్క్, ప్రజెంట్ బిజినెస్ చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉపాధ్యాయుల సార్ వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్కి నేను కడపలో ఉన్నాను. సోమశేఖర్ రెడ్డి, నా పేరు సోమశేఖర్ రెడ్డి, తుమ్మలపల్లి. నేను 8th క్లాస్ మాత్రమే ఇక్కడ ఉన్నాను. తర్వాత నెక్స్ట్ పులివెందులకు వెళ్ళాను. నేను 10th ఐటీఐ అయిపోయింది. ఎలక్ట్రీషియన్గా కడపలో వర్క్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోయింది, ఒక అబ్బాయి 10th అయిపోయింది. అంతే. మా ఫ్రెండ్స్ అందరికీ, మా ఉపాధ్యాయులందరికీ, మిత్రులకు అందరికీ వందనములు. మా తోటి గురువులకు టీసీ గంగిరెడ్డి సార్ గారికి, శ్రీరామరెడ్డి సార్ గారికి, వెంకటనాయుడు సార్ గారికి, విజయప్రసాద్ రెడ్డి సార్కి ఆదాయ వందనాలు. నేను 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాను. ఊరు భద్రంపల్లె. నా పేరు టోపీవలి. ప్రస్తుతం రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఏగా పనిచేస్తున్నా. నేను పొద్దున్నే స్కూల్కి వచ్చినానంటే ప్రసాద్ రెడ్డి సారు గ్రౌండ్కే తిప్పేవాడు. జోనల్ మీట్కు, కడపకు, సుండుపల్లెకు, ఇక్కడ అన్ని ప్రోగ్రామ్ అన్ని టోర్నమెంట్కి తీసుకుపోయి జిల్లా ఫస్ట్ తీపిస్తున్నాడు. లాంగ్ జంప్లో ఫస్ట్, స్టేట్ జిల్లా లెవెల్లోనే ఫస్ట్ వచ్చినాయి. ర్యాంకులు కూడా వచ్చినాయి మాకు. సార్ చర్చలే సార్. మాకు స్కూల్కి వచ్చిన వెంటనే గ్రౌండ్కి పోదాం రారా అంటాడు. శ్రీరాడి సార్ క్లాస్కి రమ్మంటాడు. ఈయన గ్రౌండ్ పోదామరా అంటాడు. ఇక్కడ చెప్పుకోలేక అక్కడ చెప్పుకోలేక ఇంటికి వెళ్ళిపోతాను స్కూల్ చెప్పడంలా. వాడు పోతున్నాడు ఇంక పోతా అంటాము అంతే. ఈయన లోపలికి వచ్చిన వెంటనే గ్రౌండ్కి అంటాడు. 5 అంటాడు. ఇదే మేలేని తిరగనున్న తిరుగుతా లేకుంటే ఇంటికి వెళ్ళిపోతాను. అందరికీ నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి డిగ్రీ అయిపోయింది, ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ కోచింగ్ చేస్తాడు. సార్ గారికి, టీచింగ్ ఇంగ్లీష్ సార్ గారికి, ప్రసాద్ మిగతా ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారం సార్. తోటి ఫ్రెండ్స్ అందరం ఈరోజు కలవడం చాలా సంతోషం. ప్రస్తుతం నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నా.
దాదాపు 24 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నా. పులివెందుల పీస్ ఇన్ఛార్జ్ నేను. ఇక్కడ చదువుకునేప్పుడు మన ప్రసాద్ రెడ్డి సారు బాగా ఇప్పుడు కూడా ఎప్పటి నుంచో పరిచయం నాకు. తర్వాత శ్రీరామరెడ్డి సారు. నాకు ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెద్ద పాప 9th, ఈసారి 10th, 7th, 3rd. 1 పిల్లలు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు. 6, 7, 8, 9వ తరగతి వరకు చదువుకున్నాను. నన్ను కదిరికి ఇచ్చారు. మేము ప్రస్తుతం ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను. నాకు 2 అబ్బాయిలు. 1 అబ్బాయి బీటెక్ 4th ఇయర్ చదువుతున్నాడు. 2nd అబ్బాయి ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది, బీటెక్ చేయాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. తర్వాత ఆర్ శ్రీనివాసులు. స్టేజ్ మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనములు. అలాగే నాతోటి స్నేహితులకందరికీ శుభాభినందనలు. సార్ ముందుగా శ్రీరామరెడ్డి సార్ గారికి, వెంకటరామరెడ్డి సార్ గారికి, టీసీ రెడ్డి సార్ గారికి, అలాగే విజయప్రసాద్ రెడ్డి సార్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు సార్. మీరు చెప్పిన అక్షర జ్ఞానంతో మేము ఈరోజు మా విద్యార్థులందరూ కూడా, మా ఫ్రెండ్స్ అందరూ కూడా పలు రంగాలలో రకరకాలుగా ఎదిగి ఈ స్థాయిలో ఉన్నామంటే మీ చెప్పిన జ్ఞాపక విద్యా బుద్ధితోనే సార్. నా పేరు శ్రీనివాసులు, కోరవానిపల్లె. నేను సాక్షి విలేకరిగా 18 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. కొంచెం దూరంగా పెట్టుకో, కొద్దిగా దూరం. సాక్షి విలేకరిగా 18 ఏళ్ళుగా నేను తొండూరు సాక్షి రిపోర్టర్గానే పనిచేస్తున్నాను. సో అందరూ నాకు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది అందరూ కూడా నేను గుర్తుపట్టగలను. కొంతమంది ఊరుకోరు 30 ఏళ్ళ తర్వాత మన ఒకరికొకరు పరిచయాలు దూరంగా ఉన్నాము. సో 30 ఏళ్ళ తర్వాత అందరూ కలిసి చాలా ఆనందంగా ఉంది. నాకు 3 పిల్లలు, 2 కూతుర్లు, 1 అబ్బాయి. నా పిల్లలు కూడా 3 ఇదే స్కూల్లోనే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ చదివారు. సో మా పెద్ద పాప బీటెక్ 2nd ఇయర్ అయిపోయి 3rd ఇయర్ జాయిన్ అవుతుంది. చిన్న పాప ఇంటర్ అయిపోయింది, బీటెక్ 1st ఇయర్లోకి జాయిన్ అవుతుంది. నా కొడుకు కూడా 10th అయిపోయి ఆల్రెడీ ఇండోర్ బాస్టన్లో గుంటూరులో జాయిన్ అయ్యాడు. సో నేను పులివెందుల రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, సిటీస్ కూడా నడుపుతూ పులివెందుల్లో ఉన్నాను. అయితే కోరవానిపల్లి నుంచి డైలీ పులివెందులకు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, అలాగే స్కూల్ జ్ఞాపకాలు వస్తే ఫస్ట్ పిఈటి విజయప్రసాద్ సార్ గుర్తుకొస్తాడు. చదువులో మేము అంత శ్రద్ధ వహించే వాళ్ళం కాదు, కానీ కొద్దిగా క్లాస్లో ఏంటంటే ఫ్రెండ్స్తో విచ్చలవిడిగా తిరిగే వాళ్ళం కాబట్టి, సో ఎక్కడ ఉన్నా కూడా సార్ విజయప్రసాద్ రెడ్డి సార్ బర్రె తిప్పుకుంటూ వచ్చి ఎక్కడున్నా పిలిచి మరి ఏదైనా పనిష్మెంట్ మీద గ్రౌండ్లో పిలిచి ఇవ్వడము, రాళ్ళు ఎత్తియడము, చెట్లు నాటియడం వంటి పనులు చేస్తున్నాడు సార్. అలాగే ఒకసారి 9th క్లాస్లో వెంకటరామరెడ్డి సారు కొట్టిన దెబ్బ ఇప్పుడు కూడా గుర్తుంటుంది. ఏదో సార్ బోర్డు మీద లెక్కలు వేస్తున్నాడు, A²B² సూత్రం చెప్పని అడిగితే అప్పుడు నాకు వినలేదనమాట. సో నేను ఏదో ఒక పక్కన ఫ్రెండ్స్తో వీడు శివకుమార్ గారి పక్కలో ఉన్నాడు, మళ్ళీ నేను వాడు ఏదో మాట్లాడుతుంటే సార్ వచ్చి లేపినాడు, A² సూత్రం చెప్పరంటే చెప్పలేకపోతే తీసి చెంపకేసి పెడితే ఒక 5 minutes చెంప గుయ్యి అనేది అనమాట. ఆయన దెబ్బ ఇప్పుడు కూడా మరువలేనిది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా చాలామంది మన తోటి ఫ్రెండ్స్ అంతా చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో గెట్ టుగెదర్కు కొంతమంది మన ఫ్రెండ్స్ ఇట్లా కలవాల, అందరినీ త్వరగా గ్రూప్లో యాడ్ చేసి 20 రోజుల టైం ఉంది, ఏం చేస్తావు మాట్లాడాలని చెప్తే అందరితో ఇట్లా ఫ్రెండ్స్ సోదరులతో అందరితో మాట్లాడి, సో ఎవరంతా వాళ్ళు ఎవరికైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరితో ఫోన్లో నెంబర్లు తీసుకొని టచ్ చేసి అందరం త్వరగా ఒక 20 రోజుల్లోనే మన గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని కలిసినందుకు చాలా హ్యాపీ. సో ఫ్రెండ్స్, మిగతా కూడా 1వ తరగతి నుంచి 10th వరకు ఇక్కడే చదివాను. నాకు రాజుగురాయపల్లికి ఇచ్చినారు. నాకు 1 బాబు 1 పాప. పాపకు మ్యారేజ్ అయిపోయింది, బాబుకు మ్యారేజ్ అయిపోయింది. ఇంకా టీసీ గంగ సారు, శివరామరెడ్డి సారు, వెంకటరామరెడ్డి సార్ని చూస్తే వణుకు పుట్టాను. అది శివరామరెడ్డి సార్ వచ్చేసి అందరూ ప్రార్థనకు హాజరైతే రే ఎవరు రావాలి అన్నారే, రావాలని ఉందే లేదా అంటే నేను వారు పాపం ఎట్లా వచ్చారో వచ్చారు, వచ్చారో వాళ్ళకి అంత వణుకు పుట్టింది. అది శివరామ సార్ భయం అంటే అట్టుండేది. అప్పుడు వెంకటరామరెడ్డి సార్ అంటే టీసీ సార్ అంటే భయం అట్టుండేది.
ఇప్పుడు అదే భయం లేదు. ఇప్పుడు సార్ గారికి భయపడతారా? టీసీ గారి సారు ఈరోజు ఒక పద్యం పాడాలని నేను కోరుకుంటున్నా. ఆ సార్ గొంతు ఇప్పటికి నేను వినాలని ఎంత ఆశగా వచ్చాను. ఆ సార్ పద్యం పాడతా అంటే వంకలే కింపచ్చనే ఎవరినా పాట పాడుతున్నారు కానీ వాళ్ళ ఊరిక సాకల ఊరిక బట్టలు ఉతికిద్దాన్ని వింటలేరంట. అట్లా బాగా పాట పద్యం బాగా గొంతు బాగుండేది ఆ సార్కి. జీవితం అంతా మర్చిపోకుండా ఆ సార్ను ఉన్నది. ఉన్నటువంటి గురువులందరికీ నమస్కారం సార్. అదేవిధంగా నా మిత్రులు సోదర సోదరి వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నాను. తర్వాత 2008లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించి మొదట కోరుగుంటపల్లె, తర్వాత కొండాపురం, ఇప్పుడు ప్రజెంట్ తాళ్ళపొద్దుటూరు గ్రామం కొండాపురం మండలంలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీచర్గా పనిచేస్తాను సార్. ఇప్పుడు బదిలీలలో నాకు అవకాశం ఉంటే ఇదే పాఠశాలకు ఉపాధ్యాయునిగా వచ్చేదానికి ప్రయత్నిస్తాను సార్. తర్వాత నేను డిగ్రీ అయిపోయినాక ఈ పాఠశాలలో దాదాపు 3 సంవత్సరాలు విద్యా వాలంటీర్గా ఇక్కడ పనిచేశాను సార్. పనిచేసి మొన్న ఈ మధ్య 2004-2005 బ్యాచ్ గెట్ టుగెదర్ బ్యాచ్ జరిగింటే ఉపాధ్యాయునిగా నన్ను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది సార్. దాంట్లో కూడా నేను పాల్గొన్నాను. తర్వాత ఈ పాఠశాలతో చాలా అనుబంధం ఉంది సార్. మొదట 6వ తరగతిలో ఇక్కడ చేరినప్పుడు విజయప్రసాద్ రెడ్డి సారు పీఈటీగా జాయిన్ అయినాడు. జాయిన్ అయిన తర్వాత సార్ వస్తూనే క్లాస్లో అందరినీ లేపి పాటలు పాడమని చెప్పేవాడు, పాటలు పాడించేవాడు. గ్రౌండ్ పోకుండా హెచ్ఈ పీరియడ్ అట్లా ఉన్నప్పుడు పాటలు పాడించి తర్వాత పిల్లలను బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు మనం చదువుకునేటప్పుడు ఈ బిల్డింగ్ లేదు, వెనకల ఎల్ షేప్లో రాతి గోడతో కట్టినటువంటి బిల్డింగ్ ఉన్నది. అక్కడ ముందర వచ్చేసి పీఈటీ సారే అక్కడ నుంచి దూరం నుంచి రాళ్ళు తెప్పించి అన్నీ బాగా ఎత్తు ఏర్పాటు చేసినటువంటి విషయం బాగా గుర్తుంది. తర్వాత నారాయణ సార్ అని 6వ తరగతిలో ఉన్నాడు, మనకు చదువు చెప్తా సైన్స్ మ్యాథ్స్ చెప్తున్నాడు. సారు ఇటీవలే మరణించడం జరిగింది. తర్వాత బండి శ్రీరామరెడ్డి సార్ అని తుమ్మలపల్లె సారు ఉన్నాడు. ఆ సార్ కూడా 6-7లో మనకు సైన్స్ సోషల్ చెప్తా ఉన్నాడు. సార్ ఇప్పుడు ఇంకా ఉన్నాడు, కాకపోతే ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి సార్ రాలేదు. తర్వాత 6-7 తరగతులకు తెలుగు పండిట్గా రామలింగారెడ్డి పిల్లలకు అందించేవాడు. తర్వాత వెంకటరామరెడ్డి సారు మనకు మ్యాథ్స్ టీచర్గా 8వ తరగతిలో ఉన్నాడు. సారు గురించి ఏమున్నదంటే సారు ఎప్పుడో ఒకరోజు గోస కట్టుకొని స్కూల్కి వస్తా అన్నాడు. గోసేనే సార్ అంటే సారు ఎవరినో నీ కొడతాడు, ఈ పొద్దు వాడికి మూడిందిరా అని అనుకుంటా ఉన్నారు. అట్లా ఉన్నది. అయితే సార్ అట్లా ఏం కొట్టేవాడు కాదు, మామూలుగా చదువు చెప్పుకుంటే మా ఊరి వ్యక్తే, మా యాక్చువల్గా కొత్తపల్లినే, సార్ది కూడా కొత్తపల్లి అనమాట. అట్లా సార్తో బాగా అనుబంధం ఉండింది. మేము 9లో ఉన్నప్పుడు ఎస్పీఎల్కు ఎలక్షన్లు జరిగినాయి సార్, మీ ఆధ్వర్యంలోనే. దాంట్లో ఇంటికి పోయినాక నేను ఎస్పీఎల్ ఉండాలని ముందు రోజు కొట్లాడుకున్నారు. అది మళ్ళీ సార్ దగ్గరికి పోయి వాళ్ళు సామరస్యంగా పరిష్కరించడం జరిగింది. తర్వాత గురువురెడ్డి సార్ అని మనకు 9th క్లాస్ 10th క్లాస్లో మ్యాథ్స్ చెప్పని వచ్చినాడు. ఆ సార్ కూడా మ్యాథ్స్ బాగా మంచి టీచరే, సార్ కూడా మన మధ్య లేరు. తర్వాత సైన్స్కు సుబ్బరెడ్డి సార్ అని పద్రంపల్లి నుంచి ఒక సార్ వచ్చినాడు మనకు. సార్ ఇప్పుడు కూడా ఉన్నాడు,
మొన్న మేము పోయినాం సార్ దగ్గరికి. అయితే నేను రాలేనమ్మా, చాలా ఇబ్బంది, నేను నడచలేనని చెప్పినాడు. అందువల్ల సార్ కూడా మాకు సైన్స్కు బాగా తమ విలువైనటువంటి సూచనలు మరియు విద్య అందించాడు. తర్వాత బ్రహ్మరెడ్డి సార్ అని ఉన్నాడు సోషల్కు, తొండూరు సారే. బ్రహ్మరెడ్డి సార్ వస్తానే ఫస్ట్ అంబేద్కర్ ఏ విధంగా అయితే ఇట్లా విగ్రహం మీద పెట్టుకొని చేయి ఇట్లా పెట్టుకుంటాడో, సార్ కూడా ఏదైనా మొదలు పెట్టానే ఇట్లా చేయి పెడతాడు అనమాట. చెప్పి కీప్ క్వైట్ అంటాడు బ్రహ్మరెడ్డి సార్. తర్వాత బ్రహ్మరెడ్డి సార్ ఏంటంటే 8, 9, 10 తరగతిలో ఉన్నప్పుడు సారు నన్ను మల్లికార్జున్ను పేపర్లు రుద్దని పిలిచేవాడు సార్ ఇంటికి. రోజు ఆ పరీక్షలు జరిగినప్పుడల్లా పేపర్లు మా ఇద్దరికి మాత్రం సార్ రుద్దుతాడు పేపర్లు, మిగిలినట్టు మేమే రుద్దుతాం. తర్వాత మేము సుదర్శన్ మల్లికార్జున ముగ్గురం ఒకటేసారి ఉంటివి. కాకపోతే సుదర్శన్కు వేరే ఊరు కాబట్టి సుదర్శన్ రాలేదు. ఉండింటే సుదర్శన్ రెడ్డి బంధువు కూడా బ్రహ్మరెడ్డి సార్కు. తర్వాత మనకు హిందీ టీచర్గా రామసుబ్బమ్మ మేడం ఉన్నది. ఆమె కూడా మన మధ్య లేరు. ఆమె కూడా ఎవరైనా ఏదైనా తప్పు చేసి ఇక్కడికి రాలేనని చెప్పింది. తర్వాత కొన్నాళ్ళు మనకు శివరామరెడ్డి సార్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ డాటర్ వచ్చేసి మ్యాథ్స్ టీచర్గా ఒక 3 నుంచి 6 నెలల వరకు వచ్చినట్టుంది సార్. ఆ మేడం కూడా ధన్యవాదాలు ఆమెకు కూడా. తర్వాత మన గురువులు ఎట్లా కొట్టినా కూడా ఏమి అరిచినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు కూడా వచ్చి ఉపాధ్యాయులను అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు కేవలం చిన్న మాట అన్నా కూడా గురువులు విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి ఉపాధ్యాయుల మీద కేసులు పెట్టడము, దండించడం, కొట్టడం అట్లాంటివి జరుగుతున్నాయి. అందువల్ల విద్యా వ్యవస్థలో విద్యార్థుల్లో ప్రమాణాలు సన్నగిలినాయి అన్నమాట. తర్వాత మన పాఠశాల గురించి చెప్పాల్సి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కేవీ సుబ్బారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మన కృష్ణారెడ్డి సారు, తర్వాత వెంకటరమణ సారు వచ్చినాక సారు మరియు హెడ్ మాస్టరు కృష్ణారెడ్డి సారు, తర్వాత వెంకటరమణ సారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మన పాఠశాల యొక్క స్ట్రెంత్ను దాదాపు మళ్ళీ 400 పూర్వస్థితికి తీసుకొని రావడం జరిగింది. మీకు అభినందనలు సార్. అదేవిధంగా ఈ గెట్ టుగెదర్ కార్యక్రమానికి ఏర్పాటు చేసేదానికి శంకర, తర్వాత శ్రీనివాసులు, గంగిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, మల్లేల శివశంకర్ రెడ్డి, వినాయక్ రెడ్డి చాలా బాగా హెల్ప్ చేశారు. వీళ్ళందరి అంటే మిగతా వాళ్ళు కూడా చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ రెడ్డి. తర్వాత వేదికను అలంకరించిన గురువులకు, నా స్నేహితులకు వందనాలు. నేను ఇక్కడ 8th క్లాస్ ఒకటి చదివాను, 7th వరకు పులివెందుల, తర్వాత 8th ఇక్కడ చదివాను. తర్వాత 9th 10th బలపనూరు, ఇంటర్ వచ్చేసి గర్ల్స్ హై స్కూలు, గర్ల్స్ కాలేజ్, ఇంటర్ వచ్చేసి గర్ల్స్ కాలేజ్ చదివాను. డిగ్రీ వచ్చేసి లయోలా. తర్వాత ఎంఎస్సీ వచ్చేసి పద్మావతి యూనివర్సిటీ ఎంపీజీ జియాలజీగా వెళ్ళాను. తర్వాత అక్కడ ఫస్ట్ సెమ్ అయిపోతానే సెకండ్ సెమ్లో నాకు మ్యారేజ్ చేసేసినారు. 2003 నాకు మ్యారేజ్ అయిపోయింది. నా భర్త పేరు చంద్రశేఖర్ రెడ్డి. నాకు 2 పిల్లలు. పాప వచ్చేసి ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ కంప్లీట్ అయింది. బాబు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విజయవాడ శ్రీ చైతన్య మయూరిలో చదువుతున్నాడు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. తర్వాత వి వెంకట వరప్రసాద్ రెడ్డి ఉన్నారా? నాకైతే ఇప్పుడు గుర్తుకున్న వాళ్ళు టీసీ గంగిరెడ్డి సారు, నాది మల్లేలా, నన్ను ఇచ్చినది కొత్తపల్లికి ఇచ్చినారు. మా ఆయన వచ్చేసి వ్యవసాయం చేస్తారు. ఇక్కడైతే నాకు టీసీ గంగిరెడ్డి సారు, లెక్కల సారు, పీఈటీ సారు నాకు గుర్తుకున్నారు. నేను అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళే ఉండింది. కానీ లెక్కల సార్ని చూస్తే కొంచెం భయంగా అనిపిస్తుంది. ఏది తప్పు చేసినా ఏమన్నాడు సైలెంట్గా వచ్చి చెంపకు చెల్లు అనిపించేవాడు. ఇంకా డ్రిల్ మాస్టర్ అందామా చాలా అది సార్.
వేదిక ఉన్నటువంటి గురువులకు నా పాదాభివందనాలు, మిత్రులకు, సోదరి సోదరులకు అందరికీ శుభాభినందనం. నా పేరు వి వెంకటప్రసాద్ రెడ్డి, వి వరప్రసాద్ రెడ్డి చెప్పారు. అగ్రెసివ్లో అలాగే ఉంటుంది, కానీ 10th క్లాస్లో వెంకటప్రసాద్ రెడ్డి వచ్చింది. నేను ఇనడూరు గ్రామం. నేను 2000లో ఆర్మీకి జాయిన్ అయ్యాను. మద్రాస్ రెజిమెంట్ 20th బెటాలియన్లో ఫస్ట్ పోస్టింగ్ వచ్చి నాకు అమృత్సర్ గోల్డెన్ టెంపుల్, తర్వాత పోస్టింగ్ అంతా జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. లాస్ట్ పోస్టింగ్ నాకు సికింద్రాబాద్ 5 years ఉన్నా. దాని తర్వాత నాకు రిటైర్మెంట్ తీసుకున్నా, 1 year అయింది. 2024 జనవరిలో నేను రిటైర్ అయ్యాను, 24 years సర్వీస్ చేసి. తర్వాత రిటైర్ అయిన తర్వాత 2 monthsకి మళ్ళీ నాకు జాబ్ వచ్చింది. ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రోప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అక్కడ నేను జాబ్ చేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి పటాన్ చెరువులో హౌస్ కట్టుకొని ఫ్యామిలీ పేరెంట్స్ అంతా అక్కడే ఉన్నాము. తర్వాత మరి ఇంకా మా పీటీ సార్నే మాకు అంతా ఎక్కువ ఖోఖో, కబడ్డీ, 2 బ్యాచ్కి అంతా అదే ఎక్కువ ఆడించేవాడు. చదువు తక్కువ, ఆటలను ఆడేవాడు. కానీ మా ఎన్నో గ్రామం అందరం ఒక స్థాయిలో వచ్చాము, అందరం 99% అందరం. చదువు రాకపోయినా కొద్దిగా మీరు చెప్పిన అభ్యాసం వల్ల, కొద్దిగా భయం భక్తితో స్కూల్ అయిపోయిన తర్వాత ఒక భయంతో ఒక ఇదిగా మేము ఏదో ఒక ప్రయోజకులు అయినాము. సార్ వల్ల, దయ వల్ల అందరికీ నా వందనములు. ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మరి ఎనగనూరు. నా పేరు గంగా ప్రభావతి. నన్ను ఇచ్చింది సరాయపల్లెకు, పెద్దరంగాపురం. నాకు 2 పిల్లలు, 2 జాబ్ చేస్తున్నారు. మా హస్బెండ్ వచ్చి ఇన్ఛార్జిగా రాయలసీమ కర్ణాటకలో ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రస్తుతం నేనైతే హౌస్ వైఫ్గా ఉన్నాను. హౌస్ వైఫ్. మా ఆయన పేరు జయచంద్రారెడ్డి. నాకు ఒక అబ్బాయి ఓంప్రకాష్ రెడ్డి, ఎంఎస్ అయిపోయి జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు. నాకు ఈ శ్రీరాముడు సారు, గిల్లు సారు అంటే కొంచెం తండ్రి మాదిరి ఒక అభిమానంగా ఉండేదాన్ని. ఈశ్వరుడు సార్, వెంకటరాముడు సార్ అంటే చాలా భయం. వెంకటరాముడు సార్ వల్ల నేను కొంచెం మ్యాథ్స్లో ఇంప్రూవ్ అయ్యాను. అప్పుడు నాకు లేకపోతే కష్టమే. ఈశ్వరుడు సార్ బాగా తెలుగు మాట్లాడుతున్నాను. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. మొదటి తుమ్మలపల్లె గురువు గారికి, మా తోటి ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. తుమ్మలపల్లెకి నా తోటి ఫ్రెండ్స్కి నమస్కారం. నేను మైనింగ్లో సెవెల్ ఆపరేటర్గా పనిచేస్తాను, సిమెంట్ ఫ్యాక్టరీలో. నాకు 3 పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు. నమస్కారం సార్. నా పేరు రామన్నమ్మ. ఉపాధ్యాయులకు, నా తోటి మిత్రులకు నమస్కారాలు. నన్ను ప్రొద్దుటూరు పల్లెటూరుకి ఇస్తారు, సీతారామాపురం. నాకు ఒక కూతురు సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఓకేమ్మా. బి చిన్న బాలయ్య ఆబ్సెంట్. ఏ విజయలక్ష్మి ఆబ్సెంట్. ఎస్ షబీర్. వేదిక అలంకరణ గురువు గారికి అందరికీ, అలాగే నాతో పాటు 10th క్లాస్ వరకు చదువుల జర్నీలలో అందరూ ఫ్రెండ్స్ పాల్గొని అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు షేక్ అబ్దుల్ షబీర్, అది మల్లెల గ్రామం. నేను ఈ స్కూల్లో 8th, 9th, 10th వరకు చదివినాను.
ఆ తర్వాత పులివెందుల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివి సార్ గారు నా మీద ప్రత్యేక దృష్టి పెట్టడం కారణం వల్ల ఎక్కువ చదువులు ఎక్కువ లేకపోయినా సార్. సంబంధమే సార్. ఇక్కడ నేనేమో పబ్లిక్లో చూసి రాయకోకుంటే ఏం లాభం లేదు సార్. ఇంకా ఈ 10th కూడా పోలేదు. మ్యాథ్స్ తెలుగులో మాత్రం ఉన్నాయి సార్. ఫస్ట్ ఇంగ్లీష్లో ఓనవాళ్ళు కూడా రావు. నా పేరుతో పేరే పేరు రాసేది కూడా రాదు. ఇప్పటికీ రాయలేను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత MGNRGS అని ఉపాధి హామీ పథకంలో 19 సంవత్సరాలు పనిచేసిన సార్. నిన్న మార్చి వరకు రాజకీయ ఒత్తిడి, రాజకీయ కారణాల వలన నేను రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఏమో వ్యవసాయం చేస్తున్నాను సార్. నాకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. పాప ఏమి చదువుకోలేదు సార్. 8th వరకు ఉన్నాడు. బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ శ్రీ చైతన్య తిరుపతిలో చేస్తున్నాడు సార్. అలాగే నా భాగస్వామి కూడా ఇక్కడ ఉంది సార్. రావాలి సార్, స్టేజ్ మీద మీరందరికీ పరిచయం చేస్తాం సార్. అది ఆవో ఆవో ఆవో. మా భార్యను పిలిచి చెప్పడం కారణం ఏమంటే చదువు వలన ఉంది. 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టినాను. ముందు అడుగు పెట్టిన వేళ విశేషము మా తండ్రి గారు మీరు చెప్పిన చదువు 10th క్లాస్ వరకు చదివిన వలన వచ్చింది సార్. రాజకీయాలంలో ఏమో ఆర్థికంగా బాగానే అదే ఉంటాయి వల్ల ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అవకాశం ఇచ్చిన గురువులకి వంగలేకపోతున్నా. దయచేసి అందరూ చెప్పిన కాడ వంగలేదని మీరు అనుకుంటారేమో అనేది ఒకటి చిన్న కోరిక. అది కూడా లేకపోతే చోక్ ఆఫ్ ద ఇయర్ సూపర్. కాబట్టి మీరు వెనుకోకూడదని మళ్ళీ పోతున్నా సార్. నన్ను ఇచ్చింది పెద్దన పాటకి. నాకు 2 బిడ్డలు, పాప బాబు. పాప చదువు అయిపోయింది MBA, బాబు బీటెక్ ఫైనల్ ఇయర్. నా గురువు గారికి ఓకే. మా తర్వాత గంగాధర్ రెడ్డి. గురువు గారికి, మై ఫ్రెండ్స్కు నమస్కారం. నా పేరు గంగాధర్ రెడ్డి, తుమ్మలపల్లి. నేను 8th, 9th, 10th ఇక్కడే చదివాను. అది 10th అయిపోతేనే ITI చదివాను. ITI ఎలక్ట్రికల్. ప్రస్తుతానికి నేను ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటున్నాను. ప్లస్ నాకు ఇద్దరు అబ్బాయిలు. బాబు వచ్చేసి ఎలక్ట్రికల్ సెకండ్ ఇయర్ అయిపోయింది. బాబు వచ్చేసి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఇంటర్. ఈ వేదిక గురించి అందరికీ ఇక్కడ 7th నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నాను. ప్రస్తుతానికైతే పొద్దుటూరులో ఉన్నాను. పొద్దుటూరులో మంచాల ఫ్యాక్టరీ అని ఒకటి నడుపుతున్నాను. దానివల్ల అక్కడే చిరపన్నాను. నాకు వచ్చేసి ఒక బాబు, ఒక పాప సార్. బాబు వచ్చేసి ఇప్పుడు బీటెక్ అయిపోయింది. పాప వచ్చేసి బీటెక్ జాయిన్ చేయాలి సార్. సో ప్రస్తుతానికైతే పొద్దుటూరులో మాది అనుకున్నాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మన పూర్వ గురువులందరికీ నా హృదయపూర్వ శుభాభినందనలు. శ్రీరామరెడ్డి సార్కి, TC గంగిరెడ్డి సార్కి, వెంకటరామరెడ్డి సార్కి, తర్వాత కృష్ణారెడ్డి సార్కి, వెంకటరామరెడ్డి సార్కి, ప్రసాద్ రెడ్డి సార్కి, PT గంగిరెడ్డి సార్కి, ఇప్పుడున్న ప్రస్తుత హెడ్ మాస్టర్ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నా పేరు నాగేశ్వర్ రెడ్డి. మాది బూచిపల్లె గ్రామము. నేను ఇక్కడ 6th నుంచి 10th వరకు విద్యాభ్యాసం చేయడం జరిగింది. నేను ఒక బిలో అండ్ అబోవ్ ఆర్ యావరేజ్ స్టూడెంట్. నేను ఇక్కడ చదువుకున్నప్పుడు 6th నుంచి 7th వరకు కూడా అసలు నేను ఇక్కడ చదవగలనా అని, అంటే స్టడీ అనేది పెద్ద క్యాజువల్గా ఉండేది. అసలు మనకి విద్య మీద అంత అవగాహన లేదు ఇప్పుడున్నట్లుగా. సో నేను ఇక్కడ 6th నుంచి 7th వరకు చదివినప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్గా చదివాను. తర్వాత 8th వెళ్ళాను. నేను ఇక్కడ 8th వెళ్ళినప్పుడు 8th చిన్న తప్పు చేశాను. ఇక్కడ మా సిస్టర్, నేను కొన్ని అంటే నాకు ఫీజు కూడా 8th డబ్బులు ఎంతో 70 or 80 రూపీస్ కట్టాలి. అప్పుడు ఇక్కడ ఆ డబ్బులు నాకు ఫీజు కట్టమని ఇచ్చినప్పుడు
నేను దాన్ని మా ఊర్లో నక్కమొట్టి అని చెప్పేసి ఆడి పోగొట్టుకున్నాను అనమాట. అయితే నా దగ్గర ఫీజు కట్టడానికి డబ్బు లేదు, నేను స్కూల్కి పోనని చెప్పేసి అన్నాను అప్పుడు. సో నేను స్కూల్ మానేయడం జరిగింది. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను ఇది, అంటే మీరందరూ కూడా జరిగి ఉంటాయి కొన్ని, కానీ నా విషయంలో అంటే నేను చాలా స్టడీ మీద నేను చాలా అప్పట్లో ఆ 8th క్లాస్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అది ఒక మర్చిపోయిన రోజు. అయితే మా సిస్టర్ లక్ష్మి ఎట్లయినా సరే మన ఇంట్లో ఒకటి చదువుకోవాలని చెప్పేసి తను ఇక్కడికి వచ్చి నాకు తెలియకుండా ఫీజు కట్టడం జరిగింది. సో ఆ రోజు ఫీజు కట్టడం వల్ల తర్వాత మళ్ళీ 1 వీక్లో నేను ఇక్కడ 8th క్లాస్ కొనసాగించడం జరిగిందనమాట. సో 8th నుంచి నేను 10th వరకు కూడా యావరేజ్ స్టూడెంటే. సో మంచిగానే చదువుకున్నాను. తర్వాత 8th 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ముద్దునూరులో ఇంటర్ జాయిన్ అయ్యాను. సో తర్వాత అన్ఎక్స్పెక్టెడ్లీ అక్కడ డ్రాప్ అయ్యి నేను టెక్నికల్ సైడ్ వెళ్దామని చెప్పేసి పులివిందల్లో ఐటీ జాయిన్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాలేజీలో. అక్కడ నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఒక సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఐటీ 95, 97లో అయిపోయిన తర్వాత జాబ్ ప్రయత్నంలో నేను 2 సంవత్సరాలు చాలా తీవ్రంగా జాబ్ గురించి ట్రై చేశాను. నేను బళ్ళారికి వెళ్ళాను, తర్వాత తాడిపత్రిలో ఎల్ఎన్టీ సిమెంట్కి వెళ్ళాను. రకరకాలుగా ఇబ్బందులు పడి నేను అంటే నాకు అప్పట్లో ఒక గైడ్ లైన్స్ ఉండేది కాదు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే మనకు జాబ్ దొరుకుతుంది, ఇలా మనకు తెలిసేది కాదు, పెద్దగా ఎవరు చెప్పేవాళ్ళు కూడా కాదు. సో ఒక ఫ్రెండ్, నేను అక్కడ జాబ్ సర్చింగ్లో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ రూమ్లో నేను తాడిపత్రిలో ఒక 6 నెలలు ఇబ్బందులు పడుతున్న అతను చూశాడు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బావగారు హైదరాబాద్లో గ్రానైట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. అక్కడ ఆయన దగ్గరికి నన్ను ఒకరోజు 99లో పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 99లో అప్రెంటిస్ జాయిన్ అయ్యాను. హెచ్బిఎల్ పవర్ సిస్టమ్ లిమిటెడ్ అని హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ, 48 years ఓల్డ్ కంపెనీ. సో నేను అక్కడ 99 జనవరిలో 16th అప్రెంటిస్ జాయిన్ అయ్యి 1 yearలో నేనేంటో ప్రూవ్ చేసుకున్నా అక్కడ. సో నేను నా వర్క్ నచ్చి అక్కడ అప్రెంటిస్ తర్వాత నాకు అక్కడ మంచి జాబ్ ఇవ్వడం జరిగింది ఫర్దర్గా. సో నేను అక్కడ చదువుతున్నప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు ప్రతి నా పైన ఉన్న సుపీరియర్స్ అందరూ కూడా నన్ను బాగా గుర్తించి నాకు ప్రమోషన్ ఇవ్వడం కూడా జరిగేది. అయితే నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇంకా ఫర్దర్గా ఎదగాలంటే స్టడీ అనేది నాకు లేకపోవడం వల్ల నేను కరెస్పాండెన్స్ కోర్స్లో అక్కడ మహబూబ్నగర్ కాలేజీలో నేను పాలిటెక్నిక్ జాయిన్ చేయడం జరిగింది. సో అక్కడ నేను ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకొని 3 years కరెస్పాండెన్స్ నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ జరిగింది. 2002 నుంచి 5లో నేను కంప్లీట్ చేయడం జరిగింది అక్కడ. అయితే సో తర్వాత ఫర్దర్గా కూడా ఇంకా మనకి స్టడీ లేకపోతే వాల్యూ లేదని తెలిసి ఫర్దర్ కూడా నేను బీటెక్ చేయడం కూడా జరిగింది. సో జాబ్ చేస్తూ నేను చదువును పాలిటెక్నికల్ అండ్ బీటెక్ కూడా కంప్లీట్ చేశాను. సో స్టడీ గురించి ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే స్టడీ ఈజ్ వెరీ వాల్యుబుల్ ఇన్ అవర్ లైఫ్ కెరియర్. ఎందుకంటే స్టడీ లేకపోతే మనకు బయట ఎవరు గుర్తించరు కూడా. సో ఇక్కడ అయినా సరే, స్కూల్లో అయినా సరే, జాబ్లో అయినా సరే, ఆర్గనైజేషన్లో అయినా సరే మనకు స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను అక్కడ జాబ్ చేస్తూ 14 years ఒకటే కంపెనీలో హెచ్బిఎల్ పవర్ సిస్టమ్లో వర్క్ చేయడం జరిగింది. నేను హైదరాబాద్లోనే నా ఓల్డ్ కంపెనీలోనే లాస్ట్ 2 years నుంచి రీజాయిన్ అయ్యి వన్ ఆఫ్ ద సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి నేను టెస్టింగ్ అండ్ సర్వీసెస్ ఉంటాను, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్. ఇప్పుడు నేను మంచి పొజిషన్లో ఉన్నాను. ఎవరికైనా సరే ఒక 20 నుంచి 30 మందికి జాబ్ ఇప్పించగల కెపాసిటీ కూడా నాకుంది. ఎవరికైనా సరే మీకు ఎలక్ట్రానిక్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఎవరైనా జాబు కావాల్సి వస్తే నా పేరు మీరు ఇచ్చి నా నెంబర్ ఇస్తే మాత్రం నేను డెఫినెట్గా ఎవరికైనా హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఇది తర్వాత కొన్ని మెమరీస్ని మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అంటే మేము స్కూల్కి వచ్చేటప్పుడు సార్ మేము ఇక్కడ ఆర్థికంగా అంతంత మాత్రమే ఉండేవాళ్ళం. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే 6th classలో జాయిన్ అయినప్పుడు మేము సార్ చాలా ఇన్స్పిరేషన్ మాకు. ఎందుకంటే స్పోర్ట్స్లో మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేసేవాడు ప్రసాద్ సార్. ఎందుకంటే నేను స్కూల్లో రావడానికి కారణం కూడా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే మెయిన్ సార్ ఎందుకు తెలుసా,